నేను చూడాలి, నేను వినాలి, నేను పాడాలి, నేను తినాలి, నేను ఆడాలి ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా అంటారో తెలుసుకుందాం. నేను చూడాలి, ఐ హ్యావ్ టు సీ. నేను చూడాలి, ఐ హ్యావ్ టు సీ. నేను వినాలి, ఐ హ్యావ్ టు లిజన్. నేను వినాలి, ఐ హ్యావ్ టు లిజన్. నేను పాడాలి, ఐ హ్యావ్ టు సింగ్. నేను పాడాలి, ఐ హ్యావ్ టు సింగ్. నేను తినాలి, ఐ హ్యావ్ టు ఈట్. నేను తినాలి, ఐ హ్యావ్ టు ఈట్. నేను ఆడాలి, ఐ హ్యావ్ టు ప్లే. నేను ఆడాలి, ఐ హ్యావ్ టు ప్లే. మనము ప్రయత్నించాలి, వి హ్యావ్ టు ట్రై. మనము ప్రయత్నించాలి, వి హ్యావ్ టు ట్రై. మనము ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి, వీ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించాలి, వీ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు రావాలి, యు హ్యావ్ టు కమ్. నువ్వు రావాలి, యు హ్యావ్ టు కమ్. నువ్వు ఇక్కడికి రావాలి, యు హ్యావ్ టు కమ్ హియర్. నువ్వు ఇక్కడికి రావాలి, యు హ్యావ్ టు కమ్ హియర్. నువ్వు ఇక్కడికి వెంటనే రావాలి, యు హ్యావ్ టు కమ్ హియర్ ఇమిడియట్లీ. నువ్వు ఇక్కడికి వెంటనే రావాలి, యు హ్యావ్ టు కమ్ హియర్ ఇమిడియట్లీ. నేను రాయాలా, డూ ఐ హ్యావ్ టు రైట్. నేను రాయాలా, డూ ఐ హ్యావ్ టు రైట్. మేము రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్. మేము రాయాలా, డూ వీ హ్యావ్ టు రైట్. నువ్వు రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్. నువ్వు రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్. మీరు రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్. మీరు రాయాలా, డూ యూ హ్యావ్ టు రైట్. ఆమె రాయాలా, డస్ షీ హ్యావ్ టు రైట్. ఆమె రాయాలా, డస్ షీ హ్యావ్ టు రైట్. అతడు రాయాలా, డస్ హీ హ్యావ్ టు రైట్. అతడు రాయాలా, డస్ హీ హ్యావ్ టు రైట్. వాళ్ళు రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్. వాళ్ళు రాయాలా, డూ దే హ్యావ్ టు రైట్. నేను ఎందుకు రాయాలి, వై డూ ఐ హ్యావ్ టు రైట్. నేను ఎందుకు రాయాలి, వై డూ ఐ హ్యావ్ టు రైట్.
నేను ఎలా రాయాలి? హౌ డు ఐ హ్యావ్ టు రైట్? నేను ఎలా రాయాలి? హౌ డు ఐ హ్యావ్ టు రైట్? నేను ఎప్పుడు రాయాలి? వెన్ డు ఐ హ్యావ్ టు రైట్? నేను ఎప్పుడు రాయాలి? వెన్ డు ఐ హ్యావ్ టు రైట్?